నా పేరు రామ్మోహన్ రావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ఎఫ్ఐ. ఈరోజు అనకాపల్లి జిల్లా 3వ మహాసభల్ని యలమంచిలి పట్టణంలో నిర్వహించుకోవడం జరిగింది. వేలాది మంది విద్యార్థులతో ర్యాలీ బహిరంగ సభ నిర్వహించుకొని ఈరోజు రేపు ప్రతినిధులుగా జిల్లా వ్యాప్తంగా వచ్చిన 100 మంది ఎస్ఎఫ్ఐ నాయకత్వం ఈ జిల్లాలో నెలకొన్న విద్యారంగ సమస్యల కోసం చర్చించి భవిష్యత్తు ప్రణాళికను రూపొందించుకోవడం జరుగుతుంది. గత ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన హామీల్ని అమలు చేయడంలో తీవ్ర నిర్లక్ష్యత వహించింది. అందుమూలంగానే ఈ రాష్ట్రంలో ఏర్పడిన నూతన కూటమి ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రజలు అత్యధిక మెజారిటీ ఇచ్చారు. వీళ్ళు ఈ మెజారిటీకి అనుగుణంగా ప్రజల కోరికలు అభిష్టానికి అనుగుణంగా పరిపాలన కొనసాగించాలి. ఇప్పటికే 6 నెలలు పూర్తయిందని చెప్పి నిన్న సంబరాలు జరుపుతున్నారు. ఖచ్చితంగా వీళ్ళు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తేనే నిజమైన సంబరాలు జరుపుకోవాలి. ఈరోజు విద్యార్థులకి తీవ్రమైన సమస్యలు ఉన్నాయి. జీవో నెంబర్ 77ని పునరుద్ధరిస్తూ ఉన్నారు. మెడికల్లో ప్రైవేట్ సీట్లని వెనక్కి తీసుకొచ్చి మొత్తం మెడికల్ సీట్లన్నీ ప్రభుత్వ పరిధిలోనే ఉంచుతామని చెప్పారు. ఈరోజు పాఠ్య పుస్తకాలని ప్రింట్ చేసి అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లోనే అందిస్తామని చెప్పారు. ఈ వరకు ఇవేవి జరగలేదు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు భర్తీ చేయడం కానీ, యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయడం కానీ, ఈరోజు జూనియర్ కాలేజీల్లో డిగ్రీ కాలేజీలో ఉన్న లెక్చరర్ పోస్టులు భర్తీ చేయడంలో ఇప్పటికీ ఎటువంటి ఆలోచన చేసే పరిస్థితి లేదు. ఈరోజు ప్రకటనలకే పరిమితం అవుతుంది. టెస్ట్ నిర్వహించారు డిఎస్సి పైన. ఈరోజు వచ్చే ఏడాదికి అది పోస్ట్ పోన్ చేశారు. ఖచ్చితంగా ఈ ఏడాది టెస్ట్ నిర్వహించారని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదే కాకుండా ఈరోజు నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి కానీ లేదా ఇతర హామీలు నిరుద్యోగులకు ఏవైతే ఇచ్చారో ఈరోజు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, పరిశ్రమలు స్థాపిస్తామని చెప్పి మూసివేసిన పరిశ్రమలు తెరిపించి స్థానికంగా ఉన్న యువతకు ఉపాధి కల్పిస్తామనే ఎన్నికల్లో హామీల్ని ఖచ్చితంగా అమలు చేయాలి. అదేవిధంగా ఈ అనకాపల్లి జిల్లాలో విద్యార్థుల బస్ పాస్ సమస్యలు కానీ, సంక్షేమ హాస్టల్లో ఉన్న సమస్యలపైన కానీ తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలు కూడా పరిష్కారం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్యలన్నింటినీ ఈ మహాసభలో 2 రోజుల పాటు చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించి ప్రభుత్వం ముందు మా సమస్యలన్నీ నివేదించనున్నాం. సమస్యలు కనుక పరిష్కారం కాకపోతే పెద్ద ఎత్తున పోరాడతామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. విద్యార్థులు ప్రతి ఒక్కరూ పెట్టి ఉంది. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం తోడుగా కేంద్ర ప్రభుత్వం ఒత్తాసు పలుకుతూ ఎన్ఈపీ నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చింది. అది గత చదువుతున్న విద్యార్థులు 10 కిలోమీటర్ దూరం పోయి ఎలా చదువుతారని చెప్పేసి సభా వేదికగా ఈరోజు ఎస్ఎఫ్ఐ 3వ జరుగుతూ ఉన్నాయి. ఎలమై చోట్లకి ప్రత్యేక బడి బస్సులు వేయించాం మనం. తీరా ఇన్ని రోజులు అయిన తర్వాత ఆ బడి బస్సులు తీస్తారు. రాంబిల్కి ఒక పల్లె వేలకు బస్సు కానీ బడి బస్సు కానీ లేనిపడినటువంటి పరిస్థితి. అష్టాపురం వైపు ఒక బల్లి బస్సు వెళ్ళదు, అమ్మనపల్లికి బస్సే లేదు. పూర్తిగా విద్యార్థులు రవాణా సౌకర్యం లేక అనేక ఇబ్బందులు ఈరోజు యలమంచిలో గురవుతూ ఉన్నారు. ఉన్న బడి బస్సులు తీస్తారు, కొత్త బడి బస్సులు వేయమని చెప్పేసి మన మిత్రులే ఆర్టీసీ డిఎం గారికి వెళ్ళి కలుస్తూ ఉంటే డిఎం గారు ఏం చెప్తా ఉన్నారంటే వేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ధర్మవరంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ కనకమహాలక్ష్మి వారి మార్గశిర మాసోత్సవాల సందర్భంగా ఆశేషంగా భక్తులు తరలివచ్చి కోరిన కోరికలు తీర్చేసిన కొంగు బంగారమైన శ్రీ కనకమహాలక్ష్మి వారు ఉత్తరాంధ్రలోనే విశాఖపట్నం కనకమహాలక్ష్మి వారి తర్వాత 2వ కనకమహాలక్ష్మి వారు. కోరిన కోరికలు తీర్చే బంగారు తల్లిగా అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి పేరుంది. ఈ ఉత్సవాలని, ఈ మార్గశిర మాసోత్సవాలని పురస్కరించుకొని ఈరోజు మొదటి లక్షవారం తర్వాత మొదటి శుక్రవారం నాడు శారీరక కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. కొత్త కమిటీ సభ్యులు కొర్ర సాంబశివరావు గారి సమక్షంలో, అలాగే ఈ ఆలయ కమిటీ సభ్యులైనటువంటి పటార్ కొండబాబు గారు, మడవ సత్యనారాయణ గారు, అలాగే పటార్ నరేష్ గారు, అలాగే తదితర కొటార్ సూర్యప్రకాష్ గారు తదితర సమక్షల పెద్దంలో ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి.
అనకాపల్లి జిల్లా యలమంచిలి ధర్మవరం వీధిలో వేయించేసి ఉన్న శ్రీ కనకమహాలక్ష్మి వారి ఆలయం వద్ద ప్రతి సంవత్సరం కూడా మార్గశిర మాసం మహోత్సవాలు కడు రమ్యంగా నిర్వహించబడతాయి. అతి పవిత్రంగా కనకమహాలక్ష్మి వారికి ప్రతి లక్షవారం కూడా వేలాది మంది పుణ్య స్త్రీలు అమ్మవారికి పసుపు గుండాలు ఇచ్చుకొని పాలు అవి అభిషేకం చేస్తూ అమ్మవారికి బంగారు సువర్ణాభరణాలు వస్త్రాలంకరణలు చేస్తూ శ్రీ కనకమహాలక్ష్మి వారికి అనుగ్రహం పొందుతున్నారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా మొదటి శుక్రవారం కన్యల చేత పేరంటాల చేత పుణ్యశ్రీల చేత బోనాల పండుగ ఏర్పాటు చేయగలిగింది. అలాగే ప్రతి సంవత్సరం రెండవ శుక్రవారం అంటే ఈరోజు అమ్మవారి చారి ఊరేగింపు చుట్టుపక్కల ఉన్న 80 గ్రామాల నుంచి సుమారుగా చాలాది మంది సార్లు వండుకొని వచ్చి అమ్మవారికి ఆలయంలో ఊరేగింపుగా అమ్మవారంతా ఊరేగించి అమ్మవారికి సమర్పిస్తారు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ5 లోకల్ న్యూస్ ఛానల్.